పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పేశారు. హోమ్ మినిస్టర్ అనేది నా చేతిలో లేకపోవడం నేరస్తుల అదృష్టం అన్న విధంగా. సాయి కృష్ణ లాంటి 23 సంవత్సరాల కుర్రోడు, 24 సంవత్సరాల వ్యక్తి, 23 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. అలాంటి వ్యక్తిని వత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తులకి చెప్తున్నాను, అంత చిన్న వ్యక్తి అయితే, చిన్న వ్యక్తి మీద ప్రతాపం అయితే మరి 23 నేరాలు ఎలా చేశాడు? ఆ నేరాలు చేయడానికి వయసు అడ్డంకి రాలేదా? మీరు ఇలాంటి సానుభూతి చెప్తే అది నేరానికి మీరు సపోర్ట్ చేసినట్లుగా. కాబట్టి హోమ్ మినిస్టర్ అనేది నా చేతికి వస్తే, నాలాంటి వాడి చేతికి వస్తే ఎలా జరిగేదో, ఎలా ఉండేదో మీరు చూసేవాళ్ళు అన్న విధంగా పవన్ కళ్యాణ్ అయితే నిన్న కాకినాడలో మాట్లాడారు. దీని గురించి ఇప్పుడు ప్రతిపక్షాలు చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నాయి, కానీ వాస్తవంగా పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్. నేరాల మీద ఉపేక్షించడం ఏంటి? వాళ్ళ మీద సానుభూతి ఏంటి? ఇప్పుడు డోర్ డెలివరీ చేశాడు. డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని ఏం చేశారు వీళ్ళు? ఒక చిన్న అబ్బాయి అమర్నాథ్ రేపల్లిలో అబ్బాయిని సజీవ దహనం చేసేసారు. వాళ్ళ అక్కని ఏదో అన్నారని చెప్పి అడిగినందుకు. అలాంటప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు 23 నేరాలు చేసినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. అలాగనేసి ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోవడం కరెక్ట్ కాదు. ఈ సాయి కృష్ణని ఏ విధంగా అయితే వీళ్ళు లాకప్ డెత్ చేశారో, లేకపోతే అసలు ఎలా చంపారో అన్న విషయం తెలియకుండా చంపడం అనేది ఇక్కడ స్పష్టంగా ఆ ఎస్ఐ నాగరాజుకి వీళ్ళకి ఏదో వ్యక్తిగత కక్షలు అయితే కనిపిస్తున్నాయి. అది కరెక్ట్ కాదు. వ్యక్తిగత కక్షల్ని మధ్యలోకి తీసుకొచ్చి, వ్యవస్థలోకి తీసుకొచ్చి, వ్యవస్థను అడ్డుపెట్టుకొని లేదా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చంపడం అనేది కరెక్ట్ కాదు. కానీ నేరస్తులకి వత్తాసు పలకడం అనేది చాలా పెద్ద ప్రమాదం. అదే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్.